ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం అపోస్తల కార్యములను ధారావాహికంగా ధ్యానించుకునే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు వందనాలు. క్రమంగా వాక్యం వింటున్న మీ అందరికీ కూడా యేసుప్రభుల వారి నామంన శుభములను తెలియజేస్తున్నాను. ఈ వాక్యములను ఇంకా మీ స్నేహితులతో, బంధుమిత్రులతో పంచుకోమని, క్రమంగా అపోస్తల కార్యములు చదవడానికి మీ మనసు సిద్ధపరచుకోనండి. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని దర్శించమని యేసయ్య నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మారి హింసించువాడుగా ఉన్నటువంటి సౌలు అపోస్తలుడిగా మారి యేసు ప్రభుల వారిని తెలుసుకున్నటువంటి రక్షణ కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ కార్యంలో అపోజిట్ పౌలు గారిని బాప్తిస్మం ఇవ్వడానికి, స్వార్థ బోధించడానికి, ఆయన యేసు ప్రభుల వారి వైపు తిప్పడానికి దేవుడు ఒక దైవజనుడిని ఆయన దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. దమస్కు మార్గంలో పునరుద్ధానుడైన యేసు ప్రభుల వారి దర్శనం చూసి కన్నులు కనబడక కంటి చూపు కోల్పోయి 3 దినములు నిద్రాహారాలు లేకుండా, ఆహారము పానీయం పుచ్చుకొనకుండా పౌలు ఒంటరిగా కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నీకు తెలియజేయబడును. అయితే తన జీవితాల్లో ఇప్పుడు తెలుసుకోవాల్సిన సత్యాన్ని బోధించడానికి దైవజనుడైనటువంటి అననీయ గారిని దేవుడు పంపిస్తూ ఉన్నారు. అయితే అననీయ సందేహపడతాడు. ప్రభువా, ఇతడు సంఘమును హింసించువాడు కదా, ఈ పట్టణంలో కూడా అనేకులను హింసించడానికి ఇక్కడికి వచ్చినాడు కదా, ఆయనను నేను ప్రార్థన చేయాలా, ఆయనను నేను దర్శించాలా, ప్రభువా ఇది చేయాలా అన్నప్పుడు అననీయతో యేసుప్రభుల వారు అంటా ఉన్నాడు, అననీయ సందేహపడకు, అతడు నేను ఎంచుకున్న పాత్ర, నా నామమును భరించడానికి అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించడానికి, నా నామము నిమిత్తమై ఎన్ని హింసలు పొందవలనో నేను అతనికి చూపించదను. సాక్షిగా ఉండడానికి, శ్రమలు పొందడానికి పౌలు గారు పిలువబడినారు. దేవుని వాక్యంలో అనేకులు పిలువబడినప్పుడు వారికి దీవెనలు, ఆశీర్వాదములు ఇంకేవేవో చెప్పబడినవి. కానీ పౌలు గారిని పిలిచేటప్పుడు శ్రమను, సాక్ష్యమును మాత్రమే ఉందంట. శ్రమ పొందుతాను అని తెలిసి పౌలు గారు దేవుని సేవకు వచ్చినాడు. కష్టాలు ఉంటాయని తెలిసి సాక్షిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే యేసయ్య సన్నిధిలో, యేసయ్యలో ఆ ప్రేమ, ఆనందం దొరికింది కనుక శ్రమలు ఆయనను బాధ పెట్టలేదు, శ్రమలు ఆయనను కృంగదీయలేదు, కష్టాలు ఆయనను కృంగదీయలేదు. ఎందుకంటే యేసయ్యలో గొప్ప సంతోషాన్ని ఆయన చూసినాడు, యేసయ్యలో గొప్ప ఆనందాన్ని ఆయన కనుగొన్నాడు. కనుక ఈ భౌతికమైన శ్రమలు, భౌతికమైన కష్టాలు ఎప్పుడూ ఆయన సేవలో, పరిచర్యలో ఆయనకి ఇబ్బంది అనిపించలేదు. ప్రభు పిలిచినప్పుడే శ్రమ ఉందని తెలుసు, ప్రభు పిలిచినప్పుడే కష్టమైనటువంటి సందర్భాల్లో కూడా సాక్షిగా జీవించాలని తెలుసు. తాను పిలువబడినటువంటి ఆ పిలుపును మర్చిపోలేదు. తన్ని పిలిచిన పిలుపులోనే నీవు నా కొరకు ఎన్ని భరించాలో చెప్తా ఉన్నా, నీకు ఇష్టమేనా పౌలు అంటే ఇష్టమే ప్రభువా. అందుకే సౌలు దేవుని వాక్యంలో అంటాడు, స్వార్థ ప్రకటించని ఎడల శ్రమ. మనమేమో ప్రకటిస్తే శ్రమలు ఎదురవుతున్నాయి అని అనుకుంటా ఉన్నాం. పౌలు గారు అంటా ఉన్నారు, ప్రకటించని ఎడల శ్రమ. స్వార్థ పని చేస్తే నాకు జీతం, స్వార్థ పని చేస్తే నాకు సంతోషం. చూడండి పౌలు గారి అనుభవం. క్రీస్తు దగ్గరికి వస్తూ క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు కొరకు పనిచేయడానికి, క్రీస్తు కొరకే ఈ లోకంలో ఏదైనా సరే పొందడానికి సిద్ధపడినటువంటి మనసు. ఈ ఉదయకాలము ప్రభువు మనల్ని సాక్షిగా పిలుస్తున్నప్పుడు ఎన్ని సందర్భాల్లో, ఎన్ని చోట్ల మనం సాక్షిగా ఉండాలనుకుంటా ఉన్నాం. క్రీస్తు కొరకు ఏమేమి భరించడానికి, ధరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలోచన చేస్తూ అపోజిట్ అయినటువంటి పౌలు గారు వంటి
సిద్ధ మనసు కలిగి జీవించే కృప దేవుడు దయచేయను గాక ప్రార్థించుదాం. ప్రభు వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.